అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వానికి సంబంధించి, ఏపీ నిరుద్యోగులకు సంబంధించి వీరిద్దరి మధ్య ఒక వారధిగా ఈ జర్నలిస్ట్ శివప్రసాద్ ఉంటాడు. ఎందుకంటే గ్రూప్ 1 ఇంటర్వ్యూ పోయిన వాడిగా, దానికి ముందు ప్రిపేర్ అవుతున్నప్పుడు, అంతకుముందు కూడా గ్రూప్ 2 ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు పెట్టిన ఎఫర్ట్స్ నాకు ఇప్పటికీ తెలుసు. అండ్ అర్హత లేని వారికి ప్రమోషన్లు అంటూ, అర్హత లేని వారికి సర్దుబాటు అంటూ పోస్ట్ అది ఇస్తున్నప్పుడు ఎంత కోపం అంటే ఊహించినంత కోపం వచ్చేది నాకు. కారణం, ఇంత కష్టపడి మేము ప్రిపేర్ అయ్యి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తుంటే సర్దుబాటు అంటూ, అడ్జస్ట్మెంట్లు అంటూ ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగులకే చేస్తూ పోతే మేమెందుకు అని చెప్పేసి అనుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి అదే స్వర్ణ వార్డు ఆఫీస్లో ఇప్పుడు పేరు మార్చిన తర్వాత డే 1 నుంచి నేను ఈ ఉద్యోగాలకు అసలు వ్యతిరేకం. అప్పట్లో చాలామంది సపోర్ట్ చేసి, లైక్ ఎలాగంటే జగనన్న దేవుడు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చడం అన్న, ఇవ్వాల్సింది గ్రూప్ 1, గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 3, గ్రూప్ 4 జాబులు అయ్యే బాబు, కొత్తగా ఇన్ని క్రియేట్ చేయడం ఎందుకు, అసలు అవసరమే లేదు, రేపు గుదిబండి అవుతారు ఈ ఉద్యోగులని కూడా చెప్పుకున్నాను. వాలంటీర్ సంబంధించి ఉండడం కష్టమని చెప్పాను, గ్రామ సచివాలయాలకు సంబంధించి ఉంచుతారు, బట్ ఏదో అంటే అడ్జస్ట్ చేస్తారని కూడా అన్నా. ఎగ్జాక్ట్ నేను ఏదే చెప్పిన అదే జరిగింది. కానీ నేను ఊహించింది ఒకటి జరిగింది. సో నా హంబుల్ రిక్వెస్ట్ చంద్రబాబు గారికి, ఆనం రామనారెడ్డి గారికి, ఏంటి రిక్వెస్ట్ సార్, ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కొత్తగా జాబులు క్రియేట్ చేసి జగన్ చేసిందే తప్పు. అప్పుడు చూస్తున్నప్పుడు గ్రామంలో వచ్చేసి 2000 సిబ్బందికి ఒక సచివాలయం, పట్టణాల్లో వచ్చేసి 2000 సిబ్బంది క్షమించాలి 2000 మంది ప్రజలకి ఒక సచివాలయం గ్రామంలో, సిటీలో వచ్చేసి 4000 మందికి ఒక సచివాలయం. ఒక్కో సచివాలయంలో 8 to 10 మెంబర్స్ ఎంప్లాయీస్. ఇలా జగన్ చేసిన అది పెద్ద తప్పిదం. ఇప్పుడు మీరు దాన్ని సరి చేస్తున్నారు. 2000 నుంచి 4000 మంది ఉన్నటువంటిది ఒక స్టేజ్ అంటే ఒక పంచాయతీ అన్నట్టు, అంటే కనీస పంచాయతీ, మినిమం పంచాయతీ ఏదో అన్నట్టు. తర్వాత 4 నుంచి 8,000 మధ్య కనుక ఉన్నట్టయితే మధ్యస్థం అన్నట్టు. తర్వాత వచ్చేసి మేజర్ పంచాయతీ, పెద్ద పంచాయతీ అన్నట్టు. ఇంకోటి వచ్చేసి 8,000 పైన కనుక ఉంటే అలా. సో వీటికి సంబంధించి మినీ సచివాలయం, మినీది ఏది ఉంది కదా, దానికేమో ఏమంటారు 6 మంది, మధ్యస్థం ఉంది కదా మీడియం, దానికి వచ్చేటప్పటికి ఏమో 7 మంది, బ్యాలెన్స్ ఉండడానికి 8 మంది అన్నారు. ఇప్పుడు ఏమవుతుంది, చాలామంది మిగిలిపోతున్నారు. మిగిలిన వారికి సంబంధించి నా జీవో కూడా కాదు, లెటర్ లాంటిది, అది చూసిన షాక్ అయినా. అసలు దేవాదాయ శాఖకు సంబంధించి సెపరేట్ ఎగ్జామ్ పెట్టకుండా వేరే డిపార్ట్మెంట్ ఉన్న చూస్తే ఎలా వేస్తారు అసలు? ఇది వైరల్ అవుతున్నది ఏదైతే ఉందో ఇది అబద్ధం అని అనుకుంటున్నాను. ఒకవేళ నిజమే కనుక అయినట్టయితే దీనికి ఎట్టి పట్ల కూడా ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒప్పుకోవద్దు అనుకుంటున్నాను. అండ్ ఎండోమెంట్ కూడా పునరాలోచించాలని అంటున్నాను. ఇందులో గ్రేడ్ 3 ఏదో పోస్టులు దేవాదాయ శాఖకు సంబంధించి, సరే జూనియర్ అసిస్టెంట్లు అనుకుందాం, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఏది ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాలెన్స్ ఉన్న వారిని అడ్జస్ట్ చేస్తున్నారు. ఎక్కడ అడ్జస్ట్, విధమైన వాటిని అడ్జస్ట్ చేసుకోండి. నాకున్న సమాచారం మేరకు ఇందులో ఎవరైతే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారో, బీటెక్, ఎంటెక్ చదివిన వాళ్ళు ఉన్నారో వీరిని ఇరిగేషన్లో కానీ, శానిటేషన్ కానీ, లేదన్నప్పుడు తర్వాత ఏమంటారు దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇలా ఇంజనీరింగ్ రిలేటెడ్గా సంబంధం ఉన్న డిపార్ట్మెంట్లో అడ్జస్ట్ చేస్తానన్నారు. అది ఓకే. అసలు దేవాదాయ శాఖ అసలు ఎలా మీరు వాళ్ళని ఎలా అలర్ట్ చేస్తారు అసలు జూనియర్ అసిస్టెంట్గా అయినా సరే? ఇప్పుడు గుండెల మీద చేసుకొని చెప్పండి. ఏపీలో ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, ఎస్సీలుగా ఈరోజు ఏపీలో ఎవరైతే సర్టిఫికేట్ తీసుకున్నారో, ఎస్సీలుగా ఉద్యోగాలు ఎవరైతే పొందారో వాళ్ళల్లో నిజమైనటువంటి ఎస్సీలు, ఎస్సీ అంటే ఎవరు? ఎస్సీ హిందూ, క్రిస్టియన్ కనుక అయినట్టయితే వాళ్ళు హిందూ కాదు, దాంట్లో ఎస్సీ కాదు, వాళ్ళు ఫ్రాడ్ అన్నట్టు. అలా ఏపీలో ఈరోజు ఎస్సీగా ఉంటూ ఉద్యోగాలు పొందినటువంటి వారిలో ఎంతమంది నిజమైన హిందువులు? కనీసం ఒక 40-50 అని ఉంటారా ఏమో. నాకు తెలిసి అయితే నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో ఎస్సీగా ఉన్నటువంటి వారిలో నేను ఒక్కరు కూడా హిందువుని చూడలే, మొత్తం క్రిస్టియన్లే. మళ్ళీ అంతా ఎస్సీ హిందూ సర్టిఫికేట్లు ఉంటాయి. ఏంటి మరి అది? ఎంత అమాయకుడు అంటే, చిన్నప్పుడు క్రిస్టియన్ అంటే ఎస్సీ అనుకునేవాడు నేను. తర్వాత తెలిసింది, ఊరి నాయన ఎస్సీగా ఉండి క్రిస్టియన్ అంటే బీసీ సీరా బాబు అని. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను సార్? చంద్రబాబు గారు, ఆనం రామరెడ్డి గారు, మీకు తెలియదు కాదు, మన తిరుమల తిరుపతి విషయంలో కూడా ఎస్సీ కోటాలో ఉద్యోగాలు పొంది చర్చిలకు వెళ్తున్న ఆఫీసర్లు, మత ప్రచారం చేస్తున్న ఆఫీసర్లు ఎంతమంది అండి? ఇలా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల్లో, దేవాదాయ శాఖలో
ఎస్సీ కోటాలో ఉద్యోగాలు పొందిన క్రిస్టియన్లు ఎంతోమంది ఉన్నారు. సర్టిఫికేట్లో హిందూ, బయట వచ్చేసి క్రిస్టియన్. వీళ్ళకి తెలిసింది ఏంటిది? వాళ్ళ దేవుడే గొప్ప, మిగతా వాళ్ళు కాదు. అది కూడా ఏ రకంగా భయంకరమైనటువంటి విద్వేషం లేదన్నప్పుడు అసలు కనిపిస్తున్నటువంటి వేరే రకరకాలు ఉంటాయి మత మార్పులే కథ. నేను చెప్పేది సూటిగా అడుగుతూ ఉన్నా. మొన్న ఈ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయం సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఎంపికయ్యారో వాళ్ళంతా కూడా ఏ ఎగ్జామ్స్ సార్ వాళ్ళు పాస్ అయింది? జనరల్ నాలెడ్జ్. సరే అందులో మ్యాథ్స్ ఉండొచ్చు, ఫిజిక్స్, జనరల్ నాలెడ్జ్కి సంబంధించేసి మ్యాథ్స్ రిమైండర్ కొన్ని ఏదో ఉండొచ్చు, అన్ని సబ్జెక్టులు ఉండొచ్చు. ఎగ్రీ, ఒక పేపరే కదా. దేవాదాయ శాఖలో మీరు ఏ ఉద్యోగానికి చూసుకుంటూ ఉన్నా కానీ క్లియర్గా రామాయణం ఒక చాప్టర్ ఉంటుంది, మహాభారతం ఒక చాప్టర్ ఉంటుంది, భాగవతం ఒక చాప్టర్ ఉంటుంది, హిందూ దేవాలయ నిర్మాణ సంస్థ ఒక చాప్టర్ ఉంటుంది, ఆగమ శాస్త్రం ఒక చాప్టర్ ఉంటుంది, వైదిక సంస్కృతి యజ్ఞయాగాలు ఒక చాప్టర్ ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి దేవాదాయ శాఖ భూములు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి ఒక చాప్టర్ ఉంటుంది. తర్వాత వంశ పారంపర్యంగా అలా ఉంటుంది. తర్వాత ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, ఈ శాఖలు ఏదైనా అదొకటి ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే హిందూ మైథాలజీకి సంబంధించి, పురాణ ఇతిహాసాలకు సంబంధించేసి, టెంపుల్ సిస్టమ్ సంబంధించేసి, పండుగలకు సంబంధించి అన్నిటి మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళే ఈ దేవాదాయ శాఖలో ఉద్యోగంగా నియమించబడాలి. అలా ఏమీ తెలియకుండా నార్మల్గా ఉన్న తీసుకొచ్చి నియమిస్తేనే నేను అసలు అబ్జెక్షన్ చెప్తా, నిరుద్యోగులు మొత్తం అబ్జెక్షన్ చెప్తారు. అట్లాంటిది ఎస్సీ కోటాలో ఉద్యోగం క్రిస్టియన్ బట్టకు వచ్చేసి నువ్వు ఇక్కడ ఉద్యోగం ఇస్తానంటే ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చేసిందే తప్పు. ఒక తప్పుని సరిదిద్ది కూడా ఇంకో తప్పు ఎలా చేస్తారండి? నాకున్న సమాచారం మేరకు నాకు నమ్మకం అయితే ఉంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, రామనారాయణ రెడ్డి యొక్క మంత్రిత్వ శాఖలో ఈ చిన్న పొరపాటు జరగదని కోరుకుంటున్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సచివాలయ ఉద్యోగులు బ్యాలెన్స్ ఎవరైతే సర్ప్లస్ ఎవరైతే ఉన్నారో వీరిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి అసలు అటాచ్ చేయొద్దు. వాళ్ళు ఎంత పెద్ద చదువు చదివినా వద్దు. దీన్ని సెపరేట్ ఎగ్జామ్ పెట్టి తీరాల్సిందే. హిందూ మైథాలజీకి సంబంధించి, టెంపుల్ సంబంధించి, రామాయణ మహాభారత భాగవతాలకు సంబంధించేసి, వైదిక సంస్కృతికి సంబంధించి వాళ్ళకి పక్కాగా ఎగ్జామ్లో వాళ్ళు పాస్ అవ్వాలి, మెరిట్ రావాలి, వాళ్ళకే ఉద్యోగం ఇవ్వాలి. సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు సార్. నా యొక్క రిక్వెస్ట్ ఈ వీడియోలో నేను అడుగుతూ ఉన్నాం సార్. లోకేష్ గారు నిన్న మీ బాడీ కూడా జరుపుకున్నారు, అందరూ చాలా హ్యాపీ ఫీల్, నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మీరు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారు అండ్ విద్యాశాఖ అద్భుతమైన మార్పులు తీసుకొస్తున్నారు. జాబ్ క్యాలెండర్ సార్, మన పండగ తర్వాత పండగ ముందు ఉండేదని నేను చెప్పాను. రేపు Jan 30 నా బర్త్డే. సో ఆ రోజు సంతోషంగా చూసారా నేను కోరుకున్న జాబ్ క్యాలెండర్ వచ్చిందని చెప్పే రోజు రావాలి. లేదా ఆ తర్వాత అన్నప్పుడు మహాశివరాత్రి ఉంది కదా, పోనీ ఆ లోపు అయినా కానీ అయితే ఈ నెలలోపు లేదంటే ఫిబ్రవరి లోపు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఉద్యోగులు చాలా ఎదురు చూస్తున్నారు, ఎస్పెషల్లీ నిరుద్యోగులు, నాట్ ఉద్యోగులు. అఫ్కోర్స్ ఉద్యోగులు కూడా ఉన్నారు, ఇంటర్నల్గా ఎగ్జామ్స్ రాసుకునే వాళ్ళు. సో వీడియోలో నేను చాలా అంశాలు టచ్ చేశాను. నాకు కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారిని దేవాదాయ శాఖ అటాచ్ చేయరు, నాకు నమ్మకం ఉంది. సర్ప్లస్ ఉన్నటువంటి ఈ సచివాలయ ఉద్యోగులని వారు క్వాలిఫికేషన్ పెట్టి వేరే డిపార్ట్మెంట్కి అసైన్ చేస్తారు తప్ప దేవాదాయ శాఖకి ఎవరు, నాకైతే నమ్మకం ఉంది. సో ఎవరు కూడా ఆందోళన వద్దు, భయం వద్దు, ఇబ్బంది పడద్దు. ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా నా వీడియోలో వచ్చేసి ఏపీ గవర్నమెంట్ సీనియర్ అఫీషియల్స్ చూస్తారు, చేరాల్సిన వారికి ఖచ్చితంగా ఈ వీడియో చేరుతున్న నమ్మకం అయితే నాకైతే ఉంది.